ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో జ్ఞానపు ప్రభావాన్ని 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ అధ్యాయానికి జ్ఞానయోగము అని పేరు పెట్టాడు. ఆయన పెట్టలేదు, తర్వాత మహానుభావులు ఏంటంటే ఋషులు పెట్టారు. అందులో జ్ఞానం యొక్క గొప్పతనాన్ని అగ్నిహోత్రంతో పోల్చి చెప్పాడు ఆయన. జ్ఞానం అనేది ఒక పెద్ద అగ్ని. దాన్ని నువ్వు ఎంతగా దాన్ని ప్రజ్వలిల్ల చేస్తూ ఉంటావో అది అంతంత ఈ జీవుడిని పట్టుకొని పీడించేటటువంటి కర్మరాశిని, పాపరాశిని, కర్మ వాసన రాశిని భస్మం చేస్తుంది, నాశనం చేస్తుంది. దీన్ని 37వ శ్లోకంలో యథైథాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అని వివరించాడు ఆయన. జ్ఞానం అనేది ఒక అద్భుతమైనటువంటి అగ్నిహోత్రం. దీన్ని మనకి అందించేటటువంటి మహనీయులు, జ్ఞానులైనటువంటి పెద్దలు, వారు మనకు అందించేటటువంటి జ్ఞానాన్ని మనం సవ్యంగా వాడుకోవాలి. కర్మలు ఎప్పుడు కూడా మనం బంధించేవిగా ఉండకూడదు. తత్కర్మ ఎన్న బంధాయ, పరాశరుడు దానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు ఆయన. తత్కర్మ, దానిని మనం పని అని అంటాం. ఏది? ఎన్న బంధాయ, ఏది చేయడం వల్ల అది మనకి మళ్ళీ ఓ తల మీద ఇంత బరువు మోపినట్టు కాదో. ఇప్పటికే మనం ఎన్నో రకాలుగా కర్మల యొక్క భారాలు మనం మోస్తున్నాము. ఆ మోసే వాటిని తొలగించేట్టుండాలి నీ పని తప్ప మరొక కొత్త మూటని చేర్చేటట్లుగా ఉండకూడదు. ఇది మనకి చెప్పాడు ఆయన. ఆ కర్మ యొక్క ప్రభావాన్ని గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఎట్లా చెయ్యాలి కర్మ, దానికి గతంలోనే చెప్పాడు. నిరాశీహి నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర. నిరాశీహి, ఇదంతా నేను చేస్తున్నాను కనుక అంతా నా కోసమే కావాలి, దీని ఫలితాంతా నేను ఒక్కడనే పొందాలి అనుకోకు. పని చేయడం నీ బాధ్యత కనుక పని చేయి. వచ్చే ఫలితం అంతా నాకే రావాలి ఎందుకు? పొలం దున్నుతాడు రైతు, పండుతుంది మంచి పంట. నేను పండించాను కనుక నేనే తినాలి అలా అనుకుంటే వాడు తినగలడా? బతకగలడా? అదర్వైజ్ ఆ వచ్చిన పంట తనకెంత అవసరం అంతవరకు తీసుకుంటాడు. మిగతా దాన్ని వాడు మిగతా వాళ్ళకి అందిస్తాడు. వాళ్ళ నుంచి తనకు కావలసినటువంటి ప్రత్యామ్నాయం, ప్రతిఫలం ఏదో దాన్ని వాడు పొందుతాడు. అది ధన రూపమా మరొక రూపమా ఏదైనా కావచ్చుగాక. దానివల్ల వీడు బాగుంటాడు, వాళ్ళు బాగుంటారు. ఇది మనకి తెలుసు. మనకి అందుచేత నువ్వు చేసేటటువంటి పని నేనొక్కడనే ఫలభోక్త అనుకోకు. రెండవది నిర్మమ భూత్వా. మమ, ఇదంతా మొత్తం నా వల్లే జరుగుతోంది, నాది, ఇదంతా మొత్తం నాకే కాదు. నువ్వొక్కడవే కాదు ఈ పనిని చేసేది. నీతో పాటు సహకరించే ప్రకృతి ఉంది, ఇతర ప్రాణికోటి ఉంది. వాళ్ళందరూ కలిస్తే కదా నువ్వు పని చేయగలుగుతున్నావు. ఇప్పుడు మనందరికీ తెలుసును, మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఒక రకమైనటువంటి జీవరాశి ఉంటుంది, బ్యాక్టీరియా. అది నీకు తోడ్పడితే నువ్వు గాలి పీల్చగలుగుతావు, గాలి వదలగలుగుతావు, శరీరంలో
ప్రతి క్షణంలో జరిగేటటువంటి చర్యలకి కూడా దాని యొక్క తోడ్పాటు ఉంటేనే నువ్వు బతుకుతావు. మరి నేనొక్కడిని చేస్తున్నాను అని అనడం ఏమిటి? కాదు. గాలి తోడ్పడుతోంది, నీరు తోడ్పడుతోంది, వేడి తోడ్పడుతోంది, చలి తోడ్పడుతోంది, ఆకాశం నేల తోడ్పడుతుంది. ఎన్నో కొన్ని వందల వేల ప్రాణికోట్లు తోడ్పడుతున్నాయి నీకు. ఇది నువ్వు గుర్తించు. అప్పుడు నేనొక్కడిని చేస్తున్నా, ఇంత పని నా వల్లనే జరిగింది అనలేవు నువ్వు. నిర్మమత్వము అంటారన్నమాట. నిరాశీ నిర్మమో భూత్వా. ఇది ముందర నీ మానసిక స్థితి ఇలాగా పరిపాకం చెందాలి. ఇప్పుడు యుద్ధస్వ. ఇప్పుడు నువ్వు హాయిగా నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ పో. నీకు ఏది పని అయితే అది, నీ సొంత కార్యం కావచ్చు, నువ్వు సొంత కార్యం అనుకునే కార్యం కావచ్చు, లేదు మరొకడు అందించినటువంటి కార్యం కావచ్చును. అది నీకు ఏది తగునో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో. ఆ వేళ అర్జునుడికి యుద్ధం చేయడం కనుక యుద్ధస్వ అన్నాడు. ఈవేళ మనకి జీవన సమరాన్ని సాగించడం, సాగించు. విగత జ్వర. ఇదివరకు నువ్వు సాగించేటువంటి జీవితం వల్ల నీకు అనారోగ్యం ఏర్పడింది. ఇప్పుడు నువ్వు చేసే విధానం తెలుసుకుని చేయడం వల్ల స్వస్థత ఏర్పడుతుంది. అందుకోసం భగవద్గీత ఒక స్వస్థత కూటమి. ఇక్కడ స్వస్థత ఏర్పడును నువ్వు తెలుసుకుని చేస్తే. కనుక నేనొక్కడిని చేస్తున్నా, నేనొక్కడిని పొందాలి, ఇదంతా నా ఒక్కడి కోసమే ఇది. మనం ఇప్పుడు నీకు విగత జ్వరుడు అవుతావు. నువ్వు ఏ రకమైనటువంటి పీడ లేనటువంటి స్థితి నీకు ఏర్పడుతుంది. అయితే దీన్ని ఎవరికి అర్పించాలి? యజ్ఞాయ ఆచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. గతంలో మనకి చెప్పున్నాడు ఆయన. ఇది నువ్వు చేసేది యజ్ఞం అని చేయాలి, యజ్ఞం కోసం చేయాలి, భగవంతుడి కోసం చేయాలి. ఫలించకపోతే ఏం చేయాలండి? దట్స్ ఓకే. వై యు ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ దాట్? రైతు పొలం దున్నుతూ ఉంటాడు. ఒక్కొక్కేడాది పంట పండకపోవచ్చు, ఒక్కొక్కేడాది క్రిమి కీటాదులు తినేయచ్చు, ఒక్కొక్కేడాది వానలు ఎక్కువైపోవచ్చు, ఒక్కొక్కేడాది అసలు నీటి బొట్టే లేకపోవచ్చు. అయినా రైతు విసుగు చెందడు. తను చేయవలసిన కృషిని తను చేస్తూనే ఉంటాడు. కనుకనే నువ్వు నేను తిని బతకగలుగుతున్నావు. రైతుకి ఎట్లాగైతే కృషివలుడు ఆయనకి విరామం లేకుండా తన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడో, నీవేనా అంతే. మానవుడు ప్రతివాడు తన జీవితంలో తన విధి విహితమైనటువంటి క్రియాకలాపాన్ని చేస్తూనే బ్రతకాలి. ఇది చెప్పాడు. అయితే అప్పుడు ఏమవుతుంది? దానిలో వచ్చే ఫలితము భస్మసాత్ కురుతే. మన వెనకాతలో ఒక జ్ఞానాన్ని మనం పొందాక ఇది వాడు చేయిస్తున్నాడు, వాడి కోసం జరుగుతోంది, ఇది వాడి వల్ల ఏర్పడుతోందని భావం నీలో కలిగింది కనుక అది నీకు ఏ ఉపద్రవాన్ని కలిగించదు. కృషి మానకు. మనం గతంలో చెప్పుకున్నాం, వేణుడనేటటువంటి రాజు వాడు బుద్ధి వక్రీకరించి దురహంకారం బాగా పెరిగిపోయి అందరినీ హింసించడం, చివరికి మహర్షుల్ని కూడా హింసించడం ప్రారంభిస్తే, ఎంత హితం చెప్పినా వాడు వినకపోతే తమ యొక్క హుంకార ప్రభావంతో వాడిని మొత్తం పూర్తిగా నాశనం చేసేశారు ఋషులు. కానీ రాజ్యాన్ని పాలించేవాడు ఎవడొకడు కావాలి. అందుకోసమనే వాళ్ళు అతన్నే మళ్ళీ తిరిగి ఒక సాధనంగా చేసుకుని పాలనా యోగ్యుడైనటువంటి ఒక వ్యక్తిని తెచ్చే ప్రయత్నం చేశారని మనకి భాగవతం చెప్తోంది. అయితే ఒక రోజులో రాలా, ఎంతకాలం పడుతుందో తెలియదు. కానీ కృషి మానలే, కృషిలో విసుగు చెందల, ఆనందంగా చేసేటటువంటి పనిని. దాన్ని ఎంతో కాలం బహుశా వాళ్ళు కూడా చిలకవలసి వచ్చి ఉంటుంది. చిలికారు, వచ్చాడు. అలా వచ్చిన ఫలితమే పృథు చక్రవర్తి అని అంటారన్నమాట.
ఈ భూమిని అంతటిని కూడా పరిపాలన చేసి ఈ భూమి అంతటికీ కూడా వైదికమైనటువంటి ధర్మాన్ని నేర్పినటువంటి మానవుడు ఆయన. అందరికీ కూడా జీవన ఆధారాలు చూపించిన మహనీయుడు ఆయన. అందుకే ఆయన్ని ఒక ఆదర్శంగా పెట్టుకొని ఆయన పేరు ఈ భూమికి పెట్టారు. ఆయన పృథు చక్రవర్తి. ఈ భూమికి పృథివీ ఆయన వల్ల వచ్చిన పేరు అన్నమాట. కృషి మానలేదు, ఆయన కృషి చేశాడు. కానీ నేను చేస్తున్నాను గర్వించలేదు ఆ మహనీయుడు. కనుక మొత్తం ప్రపంచం అంతా సుఖపడింది, తాను సుఖపడ్డాడు, తన వల్ల ప్రపంచం సుఖపడింది, చరిత్రలో నిలిచాడు ఆయన. ఈనాటికి మనం బతికే బతుకులన్నీ కూడా ఆయన చూపిన మార్గంలో సాగేవే అనేది మనం మరిచిపోకూడదు. అయితే దాని మీద మనకి వాడు పెద్దలు చెబితే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు అప్పుడు నువ్వు చేసేది ఏదైనప్పటికీ కూడా ఋషీణాం పునరాధ్యానం వాచం అర్థోను ధావతి అని ఏది వాళ్ళు సంకల్పిస్తే దానికి తగినటువంటివన్నీ కూడా క్రమంగా వెలువడుతూ ఉంటాయి అని వర్ణిస్తారన్నమాట. మనం చేసేటటువంటి కర్మ ఆచరణ వెనకాతల ఉండేటటువంటి జ్ఞానపు మాహాత్మ్యాన్ని శ్రీకృష్ణుడు 37వ శ్లోకంలో చెబుతూ యథైతాంసి సమిత్తోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. ఒక్కొక్కసారి చేసే పని మనకు అంత సుఖంగా కనిపించదు, కానీ జ్ఞానం ఉన్నప్పుడు ఆ కర్మ వాడిని బంధించదు కూడా. ఉషస్తి మహానుభావుడైనటువంటి ఒక ఋషి, అద్భుతమైనటువంటి వైదిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన తన పక్కన ఉండేటువంటి రాజ్యాల్లో పాలకుడుగా ఉండేటటువంటి మహారాజు ఏదో పెద్ద యజ్ఞం చేస్తున్నాడు. తనకి జీవితం గడవడం చాలా కష్టంగా ఉంది. బహుకుటుంబి అయి ఉంటాడు ఆయన, బోడంతమంది పిల్లలు అయి ఉంటారు. వాళ్ళకి ఎవరికి కూడా తిండి పెట్టడానికి తనే పాపం కింద మీద పడాల్సి వస్తుంది. ఏదైనా కాస్త ఆ యజ్ఞం చేసే రాజుగారి దగ్గరికి వెళితే ఏదో కాస్త 4 సంభావన డబ్బులు ఇస్తే ఏదో తెచ్చి చక్క కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని అనుకున్నాడు. ఆహ్వానం లేదు, కానీ అనాహూతో అధ్వరంగా చేత్ అనేటటువంటి ఒక వైదిక విధి ఉంది. యజ్ఞయాగాలు లాంటి క్రియాకలాపాలు జరుగుతున్నప్పుడు ఎవడో పిలవక్కర్లేదా? హాయిగా మందాన్ని మనం వెళ్ళొచ్చు అక్కడికి. వాళ్ళు కూడా ఏమి అనడానికి వీల్లేదు. అంచేత పదండి మనం కూడా పోదాము అని అనుకుంటూ ఈ ఉషస్తి తన భార్యని తనతో పాటు తీసుకుని ఈయన బయలుదేరాడు. కానీ అసలే బీదవాడు, దూర ప్రయాణం, సగం దూరం వెళ్ళేటప్పటికి ఆయనకి శక్తి కాస్త క్షీణించిపోయింది. ఇంకా అడుగు తీసి అడుగు వేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. చిక్కిపోయి ఆహారం లేక ఏం చేయాలో తోచలేదు. సరే ఇటు అటు చూస్తే ఒక చోట ఒక గుర్రపు శాల కనిపించింది. దాంట్లో కొన్ని ఏనుగులు కూడా కట్టి ఉన్నాయి అక్కడ. సరే ఇక్కడ ఇవి ఉన్నాయంటే బహుశా వీటికి పోషకుడు ఎవడో ఉండుంటాడు, వీటికి పోషణ చేయడానికి ఏదో కొంత ఆహారం కూడా తీసుకొచ్చి ఉంటాడు, చూద్దాం అని పాపం పెడితే అక్కడ ఒక గుర్రాలకి పెట్టి గుగ్గిళ్ళు లాంటివి ఏదో పెడుతుంటారు. వాటికి ఇంత చిక్కుడు గింజలు ఉంటాయి. సో అలాంటివేవో వాటికి ఆహారం కింద పెట్టి అవి తిన్న తర్వాత వాటికి నోటికి బుట్ట కడతారు. సాధారణంగా వాడికి పెట్టే ఆహారం ఊరికే స్ప్రెడ్ అయిపోయి అంత వేస్ట్ కాకుండా ఉండాలి అని. ఎందుకంటే దాన్ని తినడానికి అది ఒక రకమైన పద్ధతి అవలంబిస్తూ ఉంటుంది. దాన్ని తినడానికి ప్రయత్నం ప్రారంభించేప్పటికి మొత్తం చేతిలో పట్టుకునేటువంటి వస్తువు అన్ని వైపులకి చెదిరిపోతుంది అన్నమాట. సో అలా చెదరకూడదు కదా, దానికి తినడానికి అవకాశం కలిగించాలి. అందుకోసం పాపం నోటికి ఇలా బుట్ట కడతారు, ఒక వేలాడ తీస్తారు, ఈ గింజలన్నీ పట్టుకు దాంట్లో పోస్తారు. దానికి తినాలనిపించినప్పుడు మూతి కిందకి పెడుతుంది, బుట్ట పైకి వస్తుంది, కొన్ని తీసుకుంటుంది,
అది మళ్ళీ పైకి లేవగానే బుట్ట కిందకి వెళ్ళిపోతుంది. ఈ లోపల వాటిని తింటుందన్నమాట. ఇట్లా తను తీసుకొచ్చినటువంటి ఆ గింజలని మొత్తం ఆ గుర్రాలకి, వాటికి, తినే ఏనుగులకి అన్నిటికీ పెట్టాడు. పెట్టి అవంతా మొత్తం వాటికి శుభ్రంగా మాలిష్ గట్రా చేశాడు. ఇదంతా పాపం ఈ ఉషస్తి గారు తన భార్యతో పాటు వచ్చి అక్కడ ఆ ప్రాంగణంలో ఉండి గమనిస్తున్నాడు. సరే, వాటికి అన్నిటికీ పూర్తి చేసి వచ్చిన తర్వాత, ఏం కావాలా బాబు, నాకు కొన్ని గింజలు కావాలా. ఈయనేమో మంచి వైదికుడు, పండితుడు. వాడు చేసేది ఆ గుర్రాలకి పోసిన గింజల్లోంచి కొన్ని గింజలు తను తీసుకుని తన బట్టల్లో పోసుకొని వాడు తింటుంటే, ఒకటి అక్కడ గుర్రపు ఎంగిలి, రెండోది వీడు తింటుంటే కొన్ని నోట్లోకి ఎడుతున్నాయి, కొన్ని కిందకు వస్తున్నాయి, నోట్లోకి ఎడుతున్నాయి, కిందకు వస్తున్నాయి, వీడి ఎంగిలి. అసలు ఆ పదార్థం తయారు చేసిన అతనికి ముందు రోజు రాత్రి ఏ దోషాలు మనకి వేదాల్లో చెప్పాయో అన్నీ ఉన్నాయి. యాతయామం గతరసం పోతి పర్యుషితం ఉచ్ఛిష్టం అమేధ్యం. ఇన్ని దోషాలతోటి ఆ పదార్థం ఉంది. ఇప్పుడు వాడు తింటున్నాడు. పాపం వెళ్ళాడు, దీనంగా యాచించాడు, నాకు కొన్ని గింజలు ఇవ్వా. ఆశ్చర్యపడ్డాడు పాపం వాడు. అయ్యో పంతులు గారు అడుగుతున్నాడే పాపం, నేను ఇవ్వకూడదా అన్నాడు ముందర. బాబు నీకు నమస్కారం పెడతా, కొద్దిగా ఇవ్వయా అని అడిగితే ఇంకేం చేస్తాడు పాపం. దాంట్లోంచి కొన్ని గింజలు తీసి ఆయన దగ్గర పోసాడు, ఇచ్చాడు. ఆయన ఇస్తే పాపం ఆయన గబగబా ఆర్తిగా కాసిన గింజలు తిన్నాడు. కాసిన మిగిలిన దాన్ని మూట కట్టి వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు. సరే, ఈయన పాపం కూర్చున్నాడు, ఒక్కొక్కటి తింటున్నాడు. వాడి కోసం ఉడికించింది కదా, కొంచెం గట్టిగా ఉన్నట్టున్నాయి. మెల్లిమెల్లిగా పాపం నవిలి తిన్నా కొంత టైం పడుతుంటే, ఇంతలో అతను అయ్యో పాపం పంతులకి గింజలు తింటున్నాడే, ఈయన కాస్త దాహం వేస్తుంది కదా, కాస్త నేను మంచినీళ్ళు పట్టుకొద్దామని వాడు ఆ పక్కన ప్రవహించే ఏదో నీటి జలాశయం దగ్గరికి వెళ్ళి శుభ్రంగా చేతులు మోచేతి దాకా కడుక్కొని, కాళ్ళు కడుక్కొని, ఆల్మోస్ట్ స్నానం చేసేంత పని చేసి దాంట్లో నిండా నీళ్లు తీసుకుని ఒక చిన్న పాత్రలో, అది చేత్తో పట్టుకుంటే మడికి భంగం అని జాగ్రత్తగా కొన్ని ఆకులు పట్టుకొచ్చి ఆకులతో జాగ్రత్తగా తీసుకొచ్చి ఆయన దగ్గర పక్కన పెట్టాడు. స్వామి, ఇది ఒక తాగవయా, తీసే అన్నాడు ఆయన. ఏందా, తీసి, నాకు ఇది అక్కర్లేదు, పనికి రాదన్నాడు ఆయన. ఓరి, ఇప్పుడే కదా నేను తిన్న గింజలు దాన్ని తీసుకొని తిన్నావు, నేను ఏ శుద్ధి లేకుండా పెట్టిన గింజలు తిన్నావు. నువ్వు తాగుతావు కదా అని చేతులు కడుక్కొని, కాళ్ళు కడుక్కొని, ముఖం కడుక్కొని, కాస్త బొట్టెట్టుకుని పవిత్రమైన పాత్రని శుద్ధి జాగ్రత్తగా తోమి చేత్తో పట్టుకోకుండా ఆకుతో పట్టుకొచ్చి పెడితే తీసేయి అంటావేంట. నేను పెట్టింది తినడానికి పనికి వచ్చింది, నేను ఇచ్చిన నీళ్ళు నీకు తాగడానికి పనికి రాలేదా నీకు? అన్ని గట్టిగా నిలదీశాడండి ఆయన. ఇస్తే పాపం ఈయన నవ్వాడు. ఈయన, ఏమయ్యా నువ్వు చెప్పింది వాస్తవం, నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు చెప్పినంత. నీవు పెట్టిన ఆహారానికి అన్ని దోషాలు ఉన్నాయి, అయినా నేను బతకాలి ముందర, బతికితే కదా ఏదైనా మంచి పని నేను చేయగలిగేది. నేను అడుగు తీసి అడుగు వేయ చేత కానీ ఇక బతుకు ఏమైపోతుందో అనే దశలో ఉండేటప్పుడు నేను నీ దగ్గరికి వచ్చా. నీ దగ్గర చేరేటప్పటికి నా స్థితి అట్లా ఉందా, అంత దారుణంగా, దయనీయంగా. ముందర నేను బతకాలి. శరీరం అనేది కనుక నిలబడితే అప్పుడు దానివల్ల ఏర్పడ్డ దోషాలు ఏమైనా తొలగించుకోవడానికి కావలసిన జ్ఞానాన్నో ప్రక్రియనో అవలంబించగలుగుతా. అసలు శరీరం అయిపోతే ఇంక చేసేది ఏముంది కనుక, శరీరాన్ని నిలబెట్టడం కోసం అప్పుడు నీవిచ్చిన ఆ ఆహారం తప్ప వేరొక గతి నాకు లేకపోవడం చేత నేను ఆ గింజ నీ దిగించి అడిగి తీసుకోవాల్సి వచ్చింది అయ్యా, యాచన చేసుకోవాల్సి వచ్చింది. తప్పదు కనుక తీసుకున్నా, కొన్ని తిన్నా, అట్టే పెట్టా. ఇప్పుడు నాకు శక్తి వచ్చింది. నాకే నడిచే శక్తి లేనప్పుడు నేను అవి తినక తప్పలా. ఇప్పుడు నాకంటూ ఒక శక్తి ఏర్పడిన తర్వాత నిన్ను నేను ఎందుకు శ్రమ పెట్టాలి?
ఇప్పుడు నేను శ్రమ పెట్టడం కూడా ఒక దోషమే అవుతుంది. నీకు అవసరం లేదు. అందుచేత ధర్మం సూక్ష్మం అనేటటువంటిది చాలా కఠినమైందయా. రెండు వైపులా పదును కలిగినటువంటి కత్తి మీద నడక లాంటిది. దాన్ని గమనించడం అవసరం సుమా. ఇప్పుడు నాకు శక్తి ఉంది, నేనే నది దగ్గరికి వెళ్ళగలను, నీళ్లు తీసుకోగలను, తాగగలను. నేను నీకెందుకు శ్రమ ఇవ్వాలి? నీ శ్రమని ఖర్చు పెట్టి దాని మీద నేనెందుకు బతకాలి? కనుక అవసరం లేదు. అందుకే తీసేయమని చెప్పాను. నీ గింజల్ని తీసేయలేదే, అది నాకు జీవనాధారమైంది కనుక. అంటే ఇప్పుడు అతనికి జ్ఞానం ఉంది, తినే ఆహారంలో దోషం ఉంది, అయినప్పటికీ కూడా దాన్ని భస్మం చేయగలిగేటటువంటి జ్ఞానం ఉంది అతనికి. అందుకే ఆ జ్ఞానంలో ఈ కర్మ అనేది మొత్తం కాలిపోతుంది. మనం గతంలో రాముడి దగ్గర చెప్పుకున్నాం. రాముడు వాలిని చంపాడు, చెట్టు చోటు నుంచి చంపాడు. కానీ అది అతనికి తెలుసున్నది సరి అయిందా కాదా అనేది. వాలి కోపం వచ్చి రాముడిని నిలదీసినప్పుడు రాముడు ఈ కారణాలు చెప్పాడు అతనికి. నాయనా, నేను నిన్ను నిష్కారణంగా చంపలేదా? నేను తప్పు చేయలేదు, తప్పు చేశాననేటటువంటి భావన నా హృదయానికి కలగటం లేదు కనుక నేను నీకు భయపడాల్సిన అవసరం లేదన్నాడు. అతనికి అతని ఆత్మసాక్షి. ఏమి? ఒకటి, నువ్వు జంతువువి, నేను పాలకుణ్ణి. జంతువుని ఎరపెడతారు, వధిస్తారు. నేను నీకు అదే పని చేశా, అయిపోయింది. ఒకటి, నా రాజ్యం ఇది అంతా, ఈ భూమి అంతా మాది. ఇక్ష్వాకుణామియం భూమి. ఇందులో ఏది ఎక్కడుండాలో నిర్ణయం చేసే అధికారం మా పాలకులది కనుక నువ్వు ఉండాలా వద్దా అని నువ్వు కాదు నిర్ణయం చేసేది, మేము నిర్ణయం చేయాలి. రెండవది, 3, నువ్వు చేసినటువంటిది దోషము. నీ తమ్ముడిని నిష్కారణంగా నువ్వు రాజ్యభ్రష్టుని చేసి నీవు పొందే రాజ్య సుఖాలు తప్పు. ఇలాంటి తప్పు చేసేవాడికి మరణదండన విధించడం మా శాసనం. దాన్ని నేను అమలుపరుస్తున్నా. ఎలా చేయాలి, ఏం చేయాలి, నిర్ణయాధికారం మాది, అంచేత చేస్తున్నాం. అయితే నేను రాజునే అని అడుగుతావేమో. రాజు భరతుడు, నేను వన విభాగానికి బాధ్యుణ్ణి. అందుకే అక్కడ జరిగేటువంటి అక్రమాన్ని అరికట్టడం కూడా నా బాధ్యత కనుక దాన్ని అరికట్టడం కోసం నిన్ను తొలగించాలి. కనుక నిన్ను తొలగించడానికి ఇగో ఈ రకమైనటువంటి ప్రక్రియ అవలంబించాల్సి వచ్చింది. కనుక నేను చేసిన తప్పు అంటావా? పాపం అప్పటిదాకా తప్పు అన్నటువంటి వాళ్ళు కూడా లెంపలు వేసుకున్నాడు. రాముని అంగీకరించాడు, తన కొడుకుని జాగ్రత్తగా చూసుకోమన్నాడు, సుగ్రీవుడికి నీతులు చెప్పాడు. తర్వాత బాణం తీయించుకున్నాడు, ప్రాణం కోల్పోయాడు. సో ప్రశ్న, రాముడు చేసినటువంటి పని తెలిసి చేశాడు ఆయన. అది చేయడం వల్ల తనకి దోషము లేదు, ఇది తప్పనిసరిగా చేయవలసినదని చేశాడు ఆయన. జ్ఞానాగ్ని. పైకి మనకు అది దోషంగా కనిపించిన భస్మసాత్ కురుతే. ఇది 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. మనిషి తను చేయవలసినటువంటి విధి కర్తవ్య నిర్వహణలో ఏ రకమైనటువంటి తెలివి వెనకాతల ఉంటే అది వాడికి బంధకం కాదు, భారావహము కాదు. అది భారావహం అయ్యేటైతే మిలిటరీలో ఉండేటటువంటి సీమా సంరక్షణ చేసేటటువంటి వారందరి పనులు తప్పే, వారందరూ కూడా దోషులే. అప్పుడు వాళ్ళందరూ పాపులే అవుతారు. కానీ అలాగా ఏ దేశం అంగీకరించదు. వాళ్ళ అమర వీరులు అంటారు. అలాగే ఎవడైనా ఒకవేళ ప్రాణాన్ని ఇవ్వాల్సి వచ్చినప్పటికీ కూడా తప్ప వాడిని దోషులు అని అనరు. ఇది మనకు తెలుసు. ఇదే అర్జునుడి చేత చేయించాడు ఆయన. వెనక ఉండాల్సిన జ్ఞాన ప్రభావాన్ని చాటి చెప్తున్నాడు. అర్జునుడి ద్వారా మానవ జాతికి ఆచరించినవాడు రాముడు. ఆచరణకి ఒక ఆకృతి, అక్షరాకృతి కలిగించినటువంటి వాడు శ్రీకృష్ణుడు భగవద్గీత అనే మహోపదేశం ద్వారా.
దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.